ఏం చెప్తాడండి? ఏం చెప్తానండి? నా జీవితంలో నేను యేసుని ఎలా తెలుసుకున్నానో చెప్తాను అనమాట. యేసు అంటే ఏమిటో ఎరగని మా జీవితాల్లో ఈరోజు అనేక రాష్ట్రాల్లో తిరిగి ఆయన గురించి చెప్పగలిగే గొప్ప భాగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. నిజంగా ఆయన ఇచ్చిన భాగ్యానికి ఆయనకి చాలా కృతజ్ఞతలు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు క్రీస్తుని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని చెప్తుంది. కానీ లోకం ఏం చెప్తుందంటే, మన కందుకూరులోకి వెళ్ళి యేసు ప్రభు అంటే ఎవరు అని అడిగామనుకో, ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు కదరా. ఎవరు దేవుడట? ఇంకొకరిని అడిగామనుకో, అది అమెరికాది, మంద కాదు. సరే ఇలా తెలియట్లేదు. ఇంకొకరిని అడిగామనుకో, ఆనాడు బిట్రీసోడు వత్త బైబిల్ ఇచ్చుకొని వచ్చాడు, వాడికి వజ్రం దొరికిన సంతోషంలో దాన్ని ఎత్తుకుపోయాడు, కానీ దీన్ని మర్చిపోయాడు. అంటే ఏం మర్చిపోయాడు? ఆ బైబిల్ ఇలా వాళ్ళు పట్టుకొని వీళ్ళు పట్టుకొని మొత్తం బైబిల్ పంతం అయిపోతుందిరా, దేశం నాశనం అయిపోతుందిరా అంటారు జనం. ఇట కాదులేని యేసుక్రీస్తుని గురించి మీరేమనుకుంటున్నారు? మరికొందరిని అడిగితే నిక్కచ్చితంగా సూటిగా సుత్తి లేకుండా చెప్పే సమాధానం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు మాలమాదిగోడు దేవుడు, మన దేవుడు కాదు. ఇది నిక్కచ్చమైన మాట. ఇట్లా మాట్లాడతారు. నిజంగా ఆయన అమెరికా వాళ్ళ దేవుడా అంటే అది ఏమాత్రం నిజమో కాదు. బ్రిటిష్ వాడు తెచ్చారా అంటే తోమా గారు ఎప్పుడో తెచ్చారు, అది కూడా నిజమో కాదు. తెల్లోడు దేవుడా అంటే తెల్లోడికొకడు, నల్లోడికొకడు, కుంటోడికొకడు, గుడ్డోడికొకడు, ఈ దేశస్తుడికొకడు, ఆ దేశస్తుడికొకడు ఉండడు. సర్వలోకానికి సర్వాధిపతి ఒక్కడే ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మాలోళ్ళకి మాదిగోళ్ళకి ఈయన దేవుడు అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు కులాలకు, మతాలకు, జాతికి, వర్ణాలకి ఎలాంటి సంబంధమో లేనివాడు. ఆయన ఎవరయ్యా అంటే అపోస్తుల కార్యంలో మరి భక్తులు చెప్తారు. ఏమని చెప్తారంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్తారు. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, అదే ఎందుకు వాక్యం జోలికి వెళ్ళదలుచుకోలేదు. వెనక వాక్యం చెప్పేవాళ్ళు ఉంటారు కాబట్టి నేను డైరెక్ట్ సాక్ష్యంలోకి వస్తున్నాను. ఈ మాటలన్నీ ఎవరన్నారయ్యా అంటే ఒకప్పుడు నేనే అన్నాను ఈ మాటలు. ఏమన్నాను? ఇదిగో ఇవన్నీ నేను అని 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 నాకు యేసు ప్రభు అంటే ఎంత కోపమో తెలుసా? కొతికలకు మించినంత కోపం. యేసు ప్రభు నిన్నేం చేశాడయ్యా? నేను బోధ వైదికుడిని. బోధ వైదికుడికి యేసు ప్రభుకి ఏ సంబంధం? నువ్వు ఆయన మీద కోపపడాల్సిన అవసరం ఏంటి? హల్లెలూయా. అమ్మ కొంచెం వెనక్కి కూర్చోండి. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభువుకి నీకు ఏమొచ్చిందంటే, ఇదిగా మా ఇల్లు ఎలా ఉంటే ఆ చర్చి అలా ఉండేది. జాగ్రత్తగానండి, నాకు ఇచ్చిన టైం త్వరగా ముగిచ్చేస్తాను. ఆడ బస్సు దిగేవాళ్ళు ఒక్కొక్క రకరకాల జిల్లాల నుంచి వచ్చేవాళ్ళు నా దగ్గరికి. దేనికో తెలుసా? తాయిత్తులు కడతాం, సోదులు చెబుతాం, గద్దలు చెబుతాం, దాటింపులు చేస్తాం, చేతబడులు చేస్తాం, చేసిన చేతబడులు తిరగబడతాం. ఇన్ని పనులు చేస్తుంటే జనం ఎందుకు రారంటే, ప్రార్థనకి ఇవాళ రమ్మంటే ఈ మంద ఏం చేస్తుండ్రు అది చేస్తుండ్రు అనమాట. వచ్చేవాళ్ళే వంకలు తీసి ఎప్పుడుకో వస్తుంటే కొత్త వాళ్ళు యాడ్ నుంచి వస్తారండి. ఆ రోజుల్లో భూత వైద్యం చేసేటప్పుడు వారానికి వచ్చేసరికి ఒక్కో ఆదివారం నాడే 400-500 మంది వచ్చేవాళ్ళు. ఊరికనే కాదు, డబ్బులు తీసుకొని. ఎన్ని డబ్బులు వచ్చాయో వేసి రక్తమే. ఆ వచ్చేవాళ్ళు ఆ చర్చి మీదకి వస్తుంటే ఈ చర్చి మీద కూర్చున్న నక్కలు ఎక్కడికి వెళ్ళేది అని అడిగేవాళ్ళు. ఈడెవడో ఉన్నాడంటగమ్మ పోత ఎదుగుడు, చూపించుకుందామని పోతారమ్మ, పిల్లగాడికి బాగాలేదు. ఆరిని అట్ట ఎందుకు చేస్తారో, వాడు పెద్ద మాయోడు. ఇదిగో ప్రభువుని ప్రార్థన చేసుకోండి, ఆ ప్రేరాయిలు తెచ్చుకోండి, మైగారు ప్రార్థన చేస్తాడు, రోగాలు దేవుడు తగ్గిస్తాడు, భూత వైద్యం తగ్గించలేరని వచ్చి కస్టమర్ని అడి పంపించేవాళ్ళు. నాకు ఎంత కోపం వచ్చేదో తెలుసా? పెద్ద కోపం వచ్చేది. వాళ్ళ మీద వచ్చేది కాదు, వాళ్ళ దేవుడి మీద వచ్చేది. ఏంటంటావు, ఈ మతం తీసుకున్న వాళ్ళంతా నా వ్యాపారాన్ని జడగొడుతుంటారని కచ్చబుట్టి యేసు ప్రభుని తిట్టని రోజులేదు. తిట్టి 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 ఈ నోరే ఆరిపోయినట్టు తిట్టేటి. మళ్ళీ ఇలా ఆ వారం తిరిగి చెప్పి 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 ఆరోగ్యం కూడా పాడైపోతుంది మీటింగులు చేయలేక. హల్లెలూయా.
ప్రియమైన దేవుని పిల్లలారా, అసలు ఈరోజు ఇక్కడికి వచ్చే ప్రయాణం కదా నా వల్ల కావట్లా. ఇది 36వ మీటింగ్ నాకు. ఇక ఎండాకాలంతో ఈ మీటింగ్తో నాకు క్లోజ్. నా వల్ల కావట్లేదు అయ్యా, నేను రాలేను. కానీ నాకు దేవుడిచ్చిన ప్రేరేపణ, దేవుడిచ్చిన ఆరోగ్యం మళ్ళీ మీ దగ్గరికి వచ్చేటట్టు చేసింది. ఇదంతా మీ ప్రార్థన, మీ వందనాలు. హల్లెలూయా. ఇక లాభం లేదని ఒకసారి బైబిల్ తగలబెట్టా. బైబిల్ తగలబెడితే దేవుడు నా మీద గొడవ కొత్తడే చూద్దాం అని. బైబిల్ తగలబెడితే ఆయన గొడవ కొత్తడా? యేసు ప్రభు అంటే సూర్యకాంతం అనుకుంటున్నావు ఏంది? గొడవలకు రావటానికి. కానీ గొడవలకు వచ్చేవాడు షాలేం, సమాధానానికి కర్త ఆయన. ఇక లాభం లేదని మనకు ఆల్రెడీ శాతబడి చేయటం వచ్చు. మనుషులకు కాదు, ఈసారి చేతి యేసు ప్రభుకి చెయ్యాలి. సత్య ఆయన బతికితే నేను. ఇంతమంది నా సర్వీసులో చూసా, దేవుళ్ళని, దేవతల, దెయ్యాలని, భూతాలని, రాక్షసుల్ని, పిశాసుల్ని నా మంత్రశక్తితో గడగడగడలాడిచ్చినోడిని ఈ తెల్ల జుట్టు దేవుణ్ణి నేనేం చేయలేకపోతాను అనుకున్నా. వారం రోజులు పోతే అనుకుంటుండి శాతపడి చేసే మొత్తానికి ఒక్కో తెలుసా యేసుప్రభుకి. నేను అనుకున్నాను అయిపోయాడు సార్ నా చేతులు అనుకున్నా. ఆ చేసిన శాతపడి చక్రమాలు తిరిగి 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 నాకు తగిలింది. హల్లెలూయా. శాతపడి తిరిగి తగిలితే ఏమైతే రెండు అవుతాయి. ఒకటి పిచ్చోళ్ళు అవుతారు, రెండు చచ్చిపోతారు. ఒక బోధ వైద్యుడిగా నేను చెప్పగలను. కానీ నాకు నిజంగా పిచ్చి లేచింది. ఏం పిచ్చి లేచింది? బైబిల్ పుట్టుకొని బోధ చేసే పిచ్చి లేచింది. ఏంటి ఆ పిచ్చి అంటే, నన్ను మా వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? వారిని తాయితు కట్టించుకుంటే 200, 500 ఇస్తారు కదా. ప్రార్థన వాళ్ళు ఏమి ఇస్తున్నారు నీకు? మా చర్చి వాళ్ళ సంగతి వీళ్ళకి తెలీదు. ఈమె 10 రూపాయలు పట్టుకొచ్చి 10 పాటలు పాడుద్ది, రూపాయికి ఒక పాట. ఈ 10 పాటలు పాడేసరికి ఈ 10 నిలుంతో చస్తుంది చేతులు. ఆ సచ్చిన దాన్ని తీసుకొచ్చి టపానేసి నా సర్వం నీకేనయ్యా, నువ్వా సర్వం వేసింది. వీళ్ళ సంగతి వాళ్ళకి తెలిస్తే ఇంకెట్టుంటుందో. నేను అంటాను, నాకేం దిట్టంగా బతుకుతున్నానంటే, కాదురా మాకు అర్థం కావట్లేదు, అంత మంచి పూత వైద్యుగా వదిలిపెట్టి ఇలా పేరదన అని తిరుగుతున్నావు, ఏమవుతున్నారా నీకు? పిచ్చి ఏమైనా పట్టిందారా నీకు అంటారు. నిజమే, పిచ్చి పట్టింది. ఏం పిచ్చి పట్టిందో తెలుసా? బైబిల్ చెప్తుంది, సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి. నాకు ఎట్ట అనిపిస్తుందో తెలుసా? మీ పని ఇప్పుడు ఎట్టనే ఉంటుంది, రేపు సత్యాక మీకు ఉంటుంది తాందన అని. నరకానికి పోయి తీందులు ఎదురుగా నేను వాళ్ళని అనుకుంటూ, వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈడు ఇదివరకు బాగా సంపాదించి ఇప్పుడు 10 రూపాయలకి 20 రూపాయలకి పాటలు పాడుకుంటే వాళ్ళ తిరిగి ప్రార్థనలు చేసుకుంటున్నాడు. ఈడుకు పట్టింది పిచ్చి. నాకు వాళ్ళు పిచ్చోళ్ళు, నేను వాళ్ళకి పిచ్చోళ్ళు. అసలు మీ ఇద్దరిలో ఎవరు పిచ్చోళ్ళు? బైబిల్ ఏం చెప్తుందంటే, యెహోవా తమకు దేవుడుగా కలిగిన ప్రజలు ధన్యులు. నా పేరు భద్రయ్య, మా సొంతూరు తెనాలి, గుంటూరు జిల్లా. తెనాల్లో ఉండేవాళ్ళం మేము కులరీత్యా ఎస్టీ, యానాది కులానికి సంబంధించినవాడు. నేను యానాది వాళ్ళ అబ్బాయిని. మా ఇంట్లో 4 అన్నదమ్ములం, నేను 2వ వాడిని. మా అమ్మ పేరు అంజమ్మ, మా నాన్న పేరు కోటయ్య. మేము కాలనీలో నివసించే వాళ్ళం. మా దగ్గర 300 గడప ఉంటుంది. 40 సంవత్సరాల క్రితం ముచ్చట్లు ఇయాలిటీ కాదు. మా తాత ఉండేవాడు, భూత వైద్యాలు చేసేవాడు, ముసలోడు.